సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. టెస్లా అప్డేటెడ్ వర్షన్ టెస్లా మోడల్ వై 2024 ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ లేటెస్ట్ కార్లో ఎలాంటి డిజైన్స్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఈస్ ప్రశాంతి. అసలు టెస్లా మోడల్ వై ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మనతో పాటు మహేందర్ ఉన్నారు. హాయ్ మహేందర్. హలో అండి. హాయ్. సో ఈ మోడల్ వైలో ఎలాంటి ఫీచర్స్ ఇచ్చారు? మోడల్ వైలో ఫీచర్స్ అంటే ఆల్ టెస్లాస్ హ్యావ్ సిమిలర్ ఫీచర్స్ అండి. ఓకే. మీకు ఎవ్రీథింగ్, దీనికి ఇంజన్ ఉండదు యాజ్ వి నో. అండ్ మీరు ఇంటీరియర్ చూస్తే చాలా ప్లెయిన్, మన అదర్ ప్రీమియం కార్స్ ఆర్ ఎకనామికల్ కార్స్ లో ఉన్నట్టుగా మీకు వెంట్స్, డిఫరెంట్ బటన్స్ కానీ ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ అంతా మీకు ఒక సింగిల్ ప్లాంక్ లో ఐప్యాడ్ లాగా ఉంటుంది, దాంట్లోనే ఉంటాయి అన్ని ఫీచర్స్, ఇంక్లూడింగ్ మీరు ఆడియో సెటప్ అయినా, మీరు విండోస్ డౌన్ చేసుకోవాలన్నా, అప్ చేసుకోవాలన్నా, ఇంకేమన్నా కార్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా, రేర్ వ్యూ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా, ఎవ్రీథింగ్ అంతా దానిలోనే ఉంటుంది. గవర్నమెంట్ పాలసీ మోస్ట్ ఆఫ్ ది కార్ మేకర్స్ ఫాలో. ఎక్కడైనా ఫాగ్ గ్లాన్స్ ఇవ్వాలంటే కింద ఇస్తారు, విత్ ఇన్ మెయిన్ హెడ్ లైట్స్ లో ఎంబెడ్ చేసి ఇవ్వరు అక్కడ. అండ్ స్టాండర్డ్ గానే మీరు చూస్తే అంతా వైపర్స్ కానీ అన్ని నార్మల్ కార్ లాగానే ఉంటుంది. అండ్ మీకు ఈ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టెస్లాకి. సో ఎంత కాస్ట్ పడుతుంది ఇది కంప్లీట్ గా ఆన్ రోడ్? ఇది ఆన్ రోడ్ మీకు 56 వరకు పడుతుందండి. లాంగ్ రేంజ్ అంటారు దీన్ని. టెస్లా మోడల్ వై $56,000 విత్ రిజిస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎక్స్ షోరూమ్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ 41 నుంచి అప్ టు 53 వరకు ఉంటుంది. అన్లెస్ మీరు ఇందులో వేరియస్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అని. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే ఇట్స్ జస్ట్ అన్ అప్గ్రేడ్, మీరు అప్గ్రేడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో అంటే కలర్ కాంబినేషన్ కూడా, అంటే ఇందులో బ్లాక్ కంప్లీట్ వైట్ ఇచ్చారు. ఇందులో ఓన్లీ 2 డిఫరెంట్ ఇంటీరియర్ కలర్స్ వస్తాయండి, ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఓకే. అండ్ ఎక్స్టీరియర్ కలర్స్ లో నాకు తెలిసి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ 4 to 5 కలర్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ, వైట్, బ్లాక్ అండ్ గ్రే అని. సిల్వర్ కూడా ఉంది. సో అంటే కీలెస్ కారా? యా, కీలెస్ కార్ అండి. దీనికి అసలు ఏమి కీ అనేదే ఉండదు. ఇట్స్ జస్ట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ లాగే ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు ట్యాప్ అండ్ దెన్ మీరు దాని త్రూ గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకే. సో మనకి కార్ కి ఎలానో ఇది లేకుండా మనం డ్రైవ్ చేయలేరు. యా, మోస్ట్ ఆఫ్ ది ప్రీమియం కార్స్ BMW కూడా కార్డ్సే ఉంటాయి. ఓకే. సో అదే సిస్టమ్, కాకపోతే దానికి కీతో పాటు కార్డ్ కూడా ఇస్తారు. ఇది స్పెసిఫిక్ గా కంప్లీట్ టెక్నాలజీ రిలేటెడ్ కార్ కాబట్టి మీకు కార్ లాగే మీరు రేపొద్దున ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలన్నా మీరు కార్డ్ వాలెట్ లో నుంచి కార్డ్ తీసి ఇచ్చినట్టు ఇచ్చారు. మన కెమెరా సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? సైడ్ చుట్టూ నాకు తెలిసి మోర్ దాన్ చాలా కెమెరాస్ ఉన్నాయండి. ఇది కూడా కెమెరా ఇచ్చినట్టు. యా, కెమెరా అండి. అది అక్కడ అంటే ఇది మొత్తం సరౌండ్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఎక్కడ చూసినా కెమెరా, అన్ని యాంగిల్స్ కనబడతాయి లోపల మీరు చూసేటప్పుడు. సో డ్యూయల్ మోటార్ అని ఉంది. యా, అంటే అది మోర్ లైక్ ఇంజన్ ఏ ఉండదండి, దీనికి బ్యాటరీ పవరే. దానిలోనే సింగిల్ డ్యూయల్ పవర్ అని. బట్ మోడల్ వై డ్యూయల్ పవర్ తోనే వస్తుంది, బికాస్ ఇట్స్ బీయింగ్ అన్ SUV. అండ్ మీకు పైన కూడా సన్ రూఫ్లు అలాంటివి ఏం రావు, బట్ ఇట్స్ అ పానోరామిక్ మూన్ రూఫ్ అంటారు. మీరేమి ఓపెన్ చేయలేరు కానీ మీకు సీ త్రూ గ్లాస్ కనబడుతుంది, సీ త్రూ గ్లాస్ లా ఉంటుంది. ఇదంతా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. అంటే అన్ని కార్స్ కి ఇలానే ఉందా మోడల్? యా, రిమ్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి బేసిక్ ఉంటుంది, ఇంకొకటి దాని తర్వాత ఇదే. అండ్ ఇది 7 సీటర్ స్పెసిఫికల్లీ. ఓకే. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దామా? యా, చేయండి. సో ఇది ఎలా లైక్, సో మీరు ఇక్కడ పెట్టంగానే ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే. సో మీరు బ్రేక్ మీద కాలు పెట్టాలి. ఇది పెట్టినప్పుడు బ్రేక్ మీద అండి, యాక్సిలరేటర్ కాదు, బ్రేక్. మీరు ఓన్లీ ఒక లెగ్. యా, ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇప్పుడు తీసేయచ్చు, కార్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. అండ్ దెన్ మీరు బ్రేక్ మీద కాలు నుంచి ఇది కిందకి, దిస్ ఇస్ ది గేర్ షిఫ్ట్ నాబ్, అది కిందకి బాటమ్. యా, ఇప్పుడు డ్రైవ్ మోడ్. యా, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సో డ్రైవ్ మనకి అన్ని ఇక్కడే
ఇలానే ఇచ్చాడు కదా. యా జస్ట్ నాబ్స్ అన్నీ ఒకే టైప్ ఉంటాయండి. జస్ట్ సేమ్ ఇండికేటర్స్ ఎలా ఆన్ చేస్తామో అలాంటి నాబ్స్ ఇచ్చాడు. అండ్ ఇంకా అంతకుమించి పెద్ద ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ కంపార్ట్మెంట్ స్పేస్, కప్ హోల్డర్స్. సో ఇప్పుడు ఇది ఇలా యాక్యులేటర్ వస్తే మనకి వెళ్తుంది. యా మీరు స్లోగా జెంటిల్ ట్యాప్ ఇచ్చుకుంటూ చేస్తే ఇట్ విల్ మూవ్. యా ఇలా రైట్ తీసుకోండి. అండ్ యాజ్ ఇది ఈవీ కాబట్టి మీరు ఫుల్ లెంత్ యాక్సిలరేట్ చేశారంటే అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టు టేక్ ఆఫ్ అవుతుంది. సో జస్ట్ బీ జెంటిల్. అండ్ వన్ గుడ్ ఫీచర్ ఆఫ్ టెస్లా ఇస్ మీరు యాక్సిలరేట్ నుంచి తీయంగానే అది కంప్లీట్ డౌన్ అవుతుంది. బ్రేక్ యా సో మనకి రివర్స్ సో కంప్లీట్ స్మూత్ గా ఉంది యాక్చువల్లీ. యా చాలా కార్ అంతా స్మూత్ చూస్తుంటే ఉంటుందండి. చాలా మీకు ఇంజన్ comfortable లేదు గా కదా, మీకు సౌండ్ కూడా రాదు. సౌండ్ లేదు అసలు. క్యాబిన్ నాయిస్ కూడా ఉండదు. కంపేర్ టు అదర్ కార్స్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ వాక్యూమ్. స్టాండర్డ్ గా ఇచ్చారు అంతే. అదే మీరు వేరే కార్స్ లో చూస్తే కొంచెం డిజైన్ గా అలా వస్తుంది. ఇందులో కూడా వేరే స్టీరింగ్ వీల్ ఉంది, బట్ యూ విల్ హ్యావ్ టు లుక్ ఎట్ మోడల్ ఎస్. అందులో వేరేది ఉంది. మిర్రర్స్ ఎట్లా డౌన్ చేస్తాం? అప్ అండ్ డౌన్. యా ఇదిగోండి ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్ లోకి వచ్చి ఇక్కడ మిర్రర్స్ అండ్ దెన్ ఈ ఆప్షన్ ఉంది కదా, యా అది పైకి కిందకి. యా ఇక్కడ మనకి ఇట్లా అవుతుంది. సో డౌన్ అయితే ఓకే. సో మిర్రర్ డౌన్ అవుతుంది. ఇది ఇదే దేనికి ఆప్షన్? మిర్రర్స్ రెండు అటు సైడ్ నుంచి చేసుకోవచ్చు. ఇది వేరే జస్ట్ వాల్యూమ్ బటన్ అంతే. ఓకే, రైట్ మిర్రర్ కూడా దీని నుంచి చేసుకోవచ్చు. యా రైట్ మిర్రర్ కూడా అదే. సో ఇది ఒక సింపుల్ బాల్ లా ఇవ్వడం జరిగింది. యా కైండ్ ఆఫ్. దీనికి స్పేస్ ఎట్లా ఉంది? సో ఇక్కడ మీరు చూస్తే స్పేస్ ఇచ్చాడు అండ్ ఇదంతా మొత్తం స్పేస్. ఇక్కడ సెపరేట్ గా గ్లో బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ డీప్ గా గ్లో బాక్స్ సో ఇచ్చాడు. రెండు డిఫరెంట్ సెక్షన్స్. యా డిఫరెంట్ అండి. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చాడు. అండ్ మీకు కావాలంటే ఇక్కడ రెండు USB-C టైప్ ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చాడు. అండ్ యా ఇవి టూ వైర్లెస్ చార్జర్స్ ఇచ్చాడు, రెండు ఫోన్స్ పెట్టుకోవడానికి. సో వైర్లెస్ చార్జర్. యా వైర్లెస్ చార్జర్ అది. ఓకే. అండ్ ఇంకా రెగ్యులర్ గా మన అన్ని కార్స్ లో ఇచ్చినట్టే బాటిల్ హోల్డర్ ఇచ్చాడు డోర్స్ లో. హీటెడ్ సీట్స్ అవి. యా హీటెడ్ సీట్స్, రేర్ ఇది అన్ని హీటెడ్ సీట్స్. ఓకే. దీనికి ఏమైనా కొంచెం స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. రెగ్యులర్ నార్మల్ గా ఇక్కడ మీకు లైట్స్ కావాలంటే ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. యా ప్రెటీ మచ్ ఇది. యా టెస్లా ఫీచర్స్ ఎలా ఉంటాయి మహేందర్? టెస్లా ఫీచర్స్ అంటే ఇది ఈవీ వెహికల్ అండి. సో దీనిలో ఫీచర్స్ అంటే స్పెసిఫిక్గా మనకి అడ్జస్ట్మెంట్స్, డాష్ బోర్డ్ అడ్జస్ట్మెంట్స్ అవేమీ లేవు. ఇట్స్ మోర్ ఆన్ వన్ స్క్రీన్. ఒకటే పలకలాగా స్క్రీన్ ఐప్యాడ్ ఇచ్చినట్టు ఇస్తాడు అండ్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సీటింగ్ కంఫర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ కార్స్, బట్ మీరు ఈవీ కావాలి, లో మెయింటెనెన్స్, అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ లెస్ మెయింటెనెన్స్ అప్పుడు మీరు ఈ టెస్లా తీసుకోవచ్చు. అండ్ ఉన్న అన్ని ఈవీ కార్స్లో కల్లా టెస్లా చాలా మైలేజ్ ఎఫిషియంట్ అండ్ వాడి సాఫ్ట్వేర్ అంతా ఎవరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు క్రాకింగ్ చేశారని అనుకోను నేను. అండ్ మీరు చూస్తే స్టీరింగ్ మీద కూడా ఏం కంట్రోల్స్ లేవు. ఇక్కడ సింపుల్ ఇండికేటర్స్ అండ్ వైపర్స్కి మాత్రమే ఇచ్చాడు. అండ్ దెన్ ఇచ్చాడు దీన్ని గేర్ షిఫ్ట్, అండ్ దెన్ ఇక్కడ వాల్యూమ్ బటన్స్, నెక్స్ట్ చేంజ్ ఆ బటన్స్ మాత్రం ఇచ్చాడు. అండ్ మిగతాది ఏది కావాలన్నా కూడా మీకు ఇక్కడే ఇచ్చాడు కంట్రోల్లో. హీటెడ్ సీట్స్ కానీ, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్, రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మీరు టెస్లా నడుపుతున్నప్పుడు జస్ట్ మీరు యాక్సిలరేటర్ పెడల్ నుంచి కొంచెం ఫుట్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు స్పెసిఫిక్గా బ్రేక్ పెడల్ మీద మీరు ప్రెస్ చేయవసరం లేదు.
అండ్ మీకు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఇండికేటర్ ఆన్ చేశారంటే రైట్కి యూ కెన్ సీ ది బ్లైండ్ స్పాట్ అన్ని. రోడ్ గ్రిప్ ఎలా ఉంటుంది? రోడ్ గ్రిప్ బాగానే ఉందండి సో ఫార్. ఐ మీన్ మరీ హై అండ్ ప్రీమియం కార్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ బట్ అఫోర్డబుల్ ఎకనామికల్ కార్స్ కన్నా బెటర్గా ఉంటుంది. సో ఫైనల్గా టెస్లా ఇది అన్నమాట. సో ఇక్కడైతే దీనికి ఫీచర్స్ అయితే ఇట్లా ఇచ్చారు. కంప్లీట్గా ఇలా ఉంది. స్పేషియస్గా అంటే అంత పెద్ద స్పేషియస్గా ఏం అనిపించట్లేదు కారు. సో మోడల్ వై డిజైన్ వచ్చి ఇలా ఉంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ టెస్లా మోడల్ వై. దిస్ ఈస్ ప్రశాంతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.